స్వప్న అయితే వంట చేస్తుంది. ఇక్కడ ఏం కూర చేస్తున్నారు? పప్పు చేస్తున్నా. అన్నం చేసిన పప్పు చేస్తున్నా. పిల్లలు స్కూల్కి పంపుదామా ఇట్లా బావా? వర్గానికి జ్వరం తగ్గలే కదా? అవును తగ్గలేదు. నికిని తేజస్విని ఇద్దరిని పంపుదాం. వరగాడు ఉండకోక సరే పంపుదాం. రేపటి నుంచి పోతాడు వరగాడు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఇప్పుడైతే వంట చేస్తున్నా. మా పిల్లలకి 3-4 డేస్ నుంచి జ్వరాలు వచ్చినాయి. ఇంకా నికి తేజస్వికి తగ్గింది, వర్గానికి తగ్గలేదు. నికి తేజస్వి ఇద్దరే స్కూల్కి వెళ్తారు ఈరోజు. ఏం చేసినావు పిల్లలకి మరి? ఇంకేం చేయలేదు బాబా, వాళ్ళని అడిగి చేస్తా. వాళ్ళు ఏం తింటారో అడిగి చేస్తావా? సరే ఓకే. మా వర్షితు తేజస్వి ఇద్దరు స్కూల్కి వెళ్తలేరు. నికి ఒక్కడే స్కూల్కి వెళ్తుండే ఈరోజు. బ్యాగ్ తీసుకురా. వర్గాన్ని బ్యాగ్ అని స్కూల్ దగ్గర ఉంది కదా. మొన్న మధ్యాహ్నం జ్వరం వచ్చిందని ఇంటికి వచ్చేసింది, బ్యాగ్ అక్కడ పెట్టి. ఇప్పుడు బ్యాగ్ కూడా తీసుకురావాలి. ఇది బ్యాగ్ తీసుకో నాన్న. రేపటి నుంచి వస్తారు తమ్ముడు చెల్లెలు, సరేనా? ఈరోజు ఒక్కరోజు నువ్వు ఒక్కను వెళ్ళిపో, సరేనా? ఓ ఈరోజు సోమవారం కాబట్టి వాకిట్లో చాంపి వెళ్ళి ముగ్గులు వేసేసారు. సైడ్ జర్నా బాగా అనిపిస్తుంది ముగ్గు. ధనం బ్యాగ్ నాన్న కూర్చో. నువ్వు ఎక్కువ మెల్లయ్యాక నాన్న. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. ఇప్పుడైతే చేరినగర్కి వచ్చినాము. నేను స్వర్ణ వర్షానికి మందు చల్లడానికి కానీ ఇంకో మందు సంచులు ఆటోలు వేసుకొని వచ్చినాము. వర్షానికి అయితే మందు చల్లుతాం ఇప్పుడు. అడుగు ముందా తెలుసుకోవాలి. కింద యాప్ చెట్టు కడితే మా కొత్త ఇంటికి బేస్మెంట్ కట్టడం పూర్తయింది. ఈరోజు బేస్మెంట్లకు అయితే మట్టి వేస్తున్నాము జేసీబీ ద్వారా.
బేస్మెంట్లో మట్టి వేయడం అయిపోయింది. ఇంకా మట్టి వేసిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది. ఇంకా మట్టి వేసిన తర్వాత వాటర్ కూడా పట్టేసినాం. కొద్దిగా లైట్గా మట్టి అనిగినట్టు అయింది. ఇటు సైడ్ చూడండి చాలా విశాలంగా అయింది. ఇంతకుముందు మొత్తం ఇటు సైడ్ మొత్తం చెట్లు గడ్డి అట్లాంటివి ఉండే. ఇంకా జేసీబీ తోటి మొత్తం క్లీన్ చేయించినాం. ప్లాట్ మొత్తం క్లీన్ చేయించినాం. ఆ మట్టి అంతా ఎత్తి ఇక్కడ బేస్మెంట్లో అయితే పోసేసినాం. ప్రస్తుతం ఇట్లా కనిపిస్తుంది బేస్మెంట్.